ఇప్పుడే జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. అండి రామారావు గారు, ఓకే, రాజకీయాలు అతీతంగా మాట్లాడుకుందాం, రాజకీయాలు పక్కన పెడదాం ఈ కొంతసేపు ఈ ఒక్క టాపిక్ మీద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కసారిగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వ పాఠశాలలు చదివిన విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి మార్కులతో వాళ్ళ ఫోటోలు కూడా చిత్రీకరించి దానికి సంబంధించిన ఫోటోలు ముద్రించడం అనేది ఒక రకంగా శుభపరిణామమే. ఎందుకంటే గతంలో ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరన్నా ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా వాళ్ళ నాలుగు గోడల మధ్యనో లేదా ఆ స్కూల్లో చెప్పుకోవడానికే పనికొచ్చేది. కానీ అరే వాళ్ళు బయట ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన విద్యార్థుల ఫోటోలు పెద్ద పెద్ద బ్యానర్లో కనబడ్డప్పుడు అదే సేమ్ మార్కులు వచ్చిన ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లలు చెప్పుకోవడానికి మాకన్ని మార్కులు వచ్చినాయి, మా ఫోటో కూడా పబ్లిక్లో కనబడాలి అని ఎక్కడో కోరిక ఉన్నప్పుడు కూడా కోరికను చంపుకుని ఉండేవాళ్ళు, కానీ పెద్దగా అవకాశం లేదు. అలాంటి ఈరోజు ప్రభుత్వ సంబంధించిన విద్యార్థులు, స్కూళ్ళలో చదివిన విద్యార్థులు వాళ్ళొక్కసారిగా వాళ్ళ ఫోటోలు మెయిన్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కనబడంగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఇది ఒక మంచి శుభపరిణామమే కదా, ఏమంటారు? నమస్కారం అండి. ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు మెరిట్ గా ఉంటేనే సామాన్య ప్రజానీకానికి ఏదైనా సరే మేలు జరుగుతుంది. పేదరికం పోవడానికి కూడా ఇది ఫౌండేషన్ అవుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని గుర్తించి విద్యా వైద్యానికి అపరిమితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వైద్యంలో కానీ లేకపోతే విద్యలో కానీ నూతన విద్యా విధానాలు కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంలో కానీ ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బేస్మెంట్ కానీ కేటాయింపులు కానీ ఆ విద్యా కుసుమాలు పరిమళించడానికి అదొక కారణం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశం ఉంది. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి. మనం చూసాం గత సంవత్సరం 10th క్లాస్ విద్యార్థుల యొక్క మార్క్స్ విషయంలో వచ్చినటువంటి తేడా మనం గమనించాం. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలో మార్పులు చేయాలని చెప్పేసి, వీళ్ళు ఖర్చు తగ్గించుకోవాలని చెప్పేసి వాల్యుయేషన్ వేసిన తర్వాత చెకింగ్ వ్యవస్థ, చెక్కర్స్ ఉంటారండి, వాళ్ళకి అయ్యేటటువంటి డబ్బులు ఆ వ్యవస్థ తీసేసినటువంటి అది ఖర్చుగా భావించి ప్రభుత్వం తీసేసినందువల్ల చాలా మంది ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదుర్కొన్నారు. విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, బాగా రాసినటువంటి వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ పెడితే వాళ్ళు పాస్ అయ్యారు. అంటే రీవాల్యుయేషన్ కి అప్లై చేయనటువంటి వాళ్ళు వేలాది మంది ఇందులో నష్టపోయి ఉంటారు అనేటువంటిదే మా భావన. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. విద్యా వ్యవస్థ మీద మరింత ఇంకా కూడా ప్రోత్సాహకాలు కానీ మరింత ప్రోత్సాహకమైనటువంటి అంశాలు కానీ ఉండాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే విద్యార్థులకు గోరుముద్దతో పాటు వాళ్ళకి స్నాక్స్ కానీ, లేకుంటే బట్టలు, లేకపోతే బ్యాగులు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి షూస్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం భోజనం అంశంలో కానీ క్వాలిటీ ఇవ్వాలి, ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలి. అట్లాగే హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ యొక్క కాస్మెటిక్స్ కానీ ఆ ఛార్జెస్ అంశంలో కూడా ఖచ్చితంగా మెరుగైనటువంటి మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు ఈ విధంగా పోటీ పడి ప్రైవేట్ పాఠశాల కంటే ఉత్తమంగా ఈరోజు ర్యాంకులు రావడం కానీ ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకా మెరిట్ కావాలి, ఈ యొక్క రేషియో పెరగాలి, మంచి మార్కులు వచ్చేటటువంటి విద్యార్థుల యొక్క శాతం కానీ వాళ్ళ యొక్క అంశం కానీ పెరగాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను.